మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. కంగ్రాచులేషన్స్ అంటూ ప్రభాస్ గారికి విషెస్ ని అందించేద్దాం. ప్రభాస్ గారు హీరోగా నటించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా కల్కి 2898 AD బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. పురాణాలను సైన్స్ ను ముడిపెడుతూ తీసినటువంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ ప్రెజెంట్ వైజయంతి మూవీస్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసేసారు ఈ విషయాన్ని అఫీషియల్లీ. విడుదలైన ఫస్ట్ డేని 191.5 crores ని వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసినటువంటి సినిమా వీకెండ్ కి 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో కల్కి సినిమా వసూళ్లపై ప్రభాస్ గారి అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిచ్చేస్తున్నారు. అగ్రతారలు అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపిక వీళ్ళందరూ భారీ తారాగణం నటించినటువంటి సినిమా. అన్ని చిత్రసీమలకు చెందినటువంటి పలువురు ప్రముఖులందరూ కూడా ఈ సినిమాలో కనిపించారు. ఈ సినిమాపై అన్ని చిత్రసీమలకు చెందినటువంటి అందరు ప్రముఖులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు, అల్లు అర్జున్ గారు అందరూ కూడా కలిగి ఒక అద్భుతం అని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ గార్ల మధ్య వచ్చినటువంటి యాక్షన్ సీన్స్ విజువల్ వండర్ అని చెప్పి ప్రేక్షకులు విపరీతంగా ఈ సీన్స్ అన్ని కూడా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పి, మరోవైపు ఈ సినిమాతో పురాణాలను కూడా భాగం చేయడంతో కర్ణుడికి సంబంధించినటువంటి చరిత్ర విశేషాల వీడియోలు, రీల్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక కల్కి చూసిన వాళ్ళు పార్ట్ 2 పై ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ చర్చలు కూడా మొదలు పెట్టేశారు.